అనన్య పక్కగా ప్లాన్ చేసి ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేయడానికి ఒకరిని రంగంలో దింపుతుంది. వాళ్ళు ఆపద కోసమని ఉమ్మడి కుటుంబం నుంచి కోడలు విడిపోవడానికి నిర్ణయించుకున్నట్టుగా ఇక తీర్పు కోసమని ఆనంద భైరవి దగ్గరికి వస్తారు. ఆనంద భైరవి తన కొడుకును కోడల్ని అడుగుతుంది. ఫ్రీడమ్ కావాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పండి అమ్మా, నేను ఫ్రీడంగా ఉండడం కావాలా, లేకపోతే వీళ్ళతో అందరు కలిసి ఇలా సంతలాగా ఉండడం నాకు నచ్చదు, అందుకనే మీరు తీర్పు ఇవ్వకుంటే నేను కోర్టుకు వెళ్తాను అని విడా మాట్లాడుతూ ఉంటుంది. సరే, మీరు కోర్టుకు వెళ్తాను అన్నారు కదా, నేను ఒక్కటి చెప్తాను, ఆ తర్వాత మీరు కోర్టుకు వెళ్తారో ఈ కుటుంబాన్ని దూరం చేసుకుంటారో మీ ఇష్టం. ఒకవేళ నీకు ఆపద వస్తుంది, సపోజ్ నీకే కావచ్చు, నీ భర్తకే కావచ్చు, నీకు పుట్టిన ఆ బిడ్డ కావచ్చు, ఆ టైంలో నీ కుటుంబం అండగా ఉంటుందా, లేకపోతే నీకు ఫ్రీడంగా అని చెప్పేసి నువ్వు ఒకటి అంటున్నావే, మరి ఆ ఫ్రీడమ్ అండగా ఉంటుందే? ఎందుకంటే ఉమ్మడి కుటుంబం అంటే ఏదో సంతలాగా కాదమ్మా, అది అలా ఉండడం మన అదృష్టం. ఆ ఇంటి కోడలు కావడం మన అదృష్టం. ఒక కోడలుగా అడుగు పెట్టినప్పుడే మన వల్ల ఆ కుటుంబం దూరం కాకూడదు, అందరూ సంతోషంగా ఉండాలి అని కోరుకునేదే ఆ ఇంటి కోడలు. కానీ నీలాగా స్వార్థంగా ఆలోచించి నాకు ఫ్రీడమ్ కావాలి అంటున్నావు. రేపు నీకు ఆపద వస్తుంది, మరి అత్తతో నీకు అవసరం లేదు కదా, నీ భర్త మాత్రమే నీకు సహాయం చేయాలి. కష్టంలో తోడుగా ఉండే ఒక భర్తను ఎంచుకున్నప్పుడే ఆ కుటుంబం కూడా నాది అని అనుకొని ఆ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టేటప్పుడే అన్నిటికీ ఉండాలి. అయినా నీ వల్ల వాళ్ళకి ప్రాబ్లం ఉందని వాళ్ళు చెప్తే కనుక, కానీ నువ్వు ఎక్కడ ఉండదానివి, కానీ నా కోడలు అని చెప్పేసి నెత్తి మీద పెట్టుకొని ఇప్పుడున్న జనరేషన్లో ఎంత తప్పు చేసినా నా కోడలు అని చెప్పేసి తప్పు చేయలేదని 10 మందిలో విలువ తీయకుండా కాపాడేది అత్త. కానీ మీలాంటి వాళ్ళు ఫ్రీడమ్ కావాలి, నా భర్తతో ఎంజాయ్ చేయాలి అంటున్నారు. ఎంజాయ్ అంటే అది వచ్చిపోయే చుట్టమమ్మా, కానీ ఇలాంటి బంధం దొరుకుతుందా? అలా అని చెప్పేసి నీ భర్తను తీసుకొని ఎంజాయ్మెంట్కు వెళ్తా, లేకుంటే నా భర్తతో వేరే కాపురం పెడతా అంటున్నావే. సరే, నువ్వు నేర్చుకుంది నీ తల్లిదండ్రుల దగ్గర ఇదేనా అనే విధంగా మాటలతో తననికి కళ్ళు తెరిచేలా చేస్తుంది. ఇదేంటి వేసిన ప్లాన్ బెడిసి కొట్టేలా ఉందే, ఇలా తీర్పిస్తుందేంటి? కొన్ని గుంటనక్కలు నీకు కుటుంబం నుంచి విడిపోమని చెప్తారమ్మా. ఆ గుంటనక్కల మాటలు వింటే బాధపడేది నువ్వే. నీకంటూ ఒక ఆడపిల్లుంది, అది మాత్రం గుర్తుపెట్టుకో అని ఆనంద వార్నింగ్కు తలదించుకుంటుంది. పక్కగా ప్లాన్ చేసింది బెడిసి కొడుతుంది. ఆ లోపు వెంటనే వాళ్ళందరూ కలిసి కాళ్ళ మీద పడి, నన్ను క్షమించండి, ఇక మేము ఉమ్మడి కుటుంబంలోనే ఉంటాను, మా అత్తయ్యను మా మామయ్యను విడిపోయి ఎక్కడికి వెళ్ళము అని విధంగా అనేసరికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక చాలా బాగా చెప్పావు ఆనంద అని లీలావతి మనసులో తనకి బయట చెప్తూ ఉంటుంది. అందరు వెళ్ళిపోయిన తర్వాత ఈలోపు ఆనంద అనన్యకు చిట్క వేస్తుంది. ఏంటే, ఆనంద భైరవి కుటుంబాన్ని ముక్కలు చేయడానికి ఈ రకంగా ప్లాన్ బాగానే చేసావు, కానీ తీసుకొచ్చిన ఆర్టిస్టులను కరెక్ట్గా ప్లాన్ను అమలు పరిచేలా చేసావే అనేసరికి, ఏంటి ఏం మాట్లాడుతున్నారు, పిచ్చి పిచ్చి నకరాలు చేసి పిచ్చి పిచ్చి వేషాలు వేయడం నీకు మాత్రమే తెలుస్తుంది. వాళ్ళను రంగంలో దించింది నువ్వని తెలుసు, వాళ్ళకు గడ్డి పెట్టేలా మాట్లాడింది నేనని తెలుసు. ఇంకొకసారి కుటుంబాన్ని ముక్కలు చేసే ఆలోచన చేసావనుకో, ఈసారి నా చేతిలో చావడం ఫిక్సే అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉండగా అమ్మవారికి పూజ చేస్తూ ఉంటుంది ఆనంద. ఎలాగైనా సరే తల్లి, ఇక నీకు ఉపవాసం ఉంటాను, మా అక్క వచ్చిన ఆ వ్యాధి ఎలాగైనా తొలగించు తల్లి, నీకు కాళ్ళనడకలతో నీ మొక్కు పెడతాను తల్లి అని ఏడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు లహరికి ఫోన్ చేస్తూ ఉంటుంది, కానీ లహరి ఫోన్ లిఫ్ట్ చేయదు. ఆ రోజు తన కళ్ళలో బాధ శరణ్య అర్థం చేసుకుంటుంది. ఒకసారి వెళ్ళి చూసొద్దామని చెప్పేసి లహరింటికి శరణ్య వెళ్తుంది. శరణ్య వెళ్ళేసరికి లహరి బయట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. తన కడుపులో బిడ్డను చంపమని ఇంట్లో వాళ్ళు వేధిస్తూ ఉంటారు. తను ఎవరికి చెప్పలేని పరిస్థితి. కుటుంబం ఇంటికి వస్తే బాధ. ఇక మెట్టిన ఇంట్లో తను బాధపడుతుండగా ఈలోపు వాళ్ళ అత్తగారు తనని చంపేస్తే నా కొడుక్కి కోట్లు వచ్చే కోడల్ని చేసుకోవచ్చు అని చెప్పేసి బయట కూర్చొని లహరి ఏడుస్తుండగా
పైనుంచని లహరి అత్తగారు లహరిని చంపడానికి ఆ పూల కుండిని తోసేసరికి లహరి మెట్ల దగ్గర కూర్చొని బాధపడుతుండగా శరణ్య వచ్చి లహరిని చూసి ఆ టైంలో పూల కొట్టి కింద పడుతుండగా వెంటనే శరణ్య చేయి పట్టుకొని లాగేస్తుంది. ఆ పూల తొట్టి కింద పడిపోతుంది. ఒక్కసారిగా లహరిను శరణ్య షాక్ అయిపోతారు. ఇది ఎలా పడ్డది అన్నట్టుగా చూస్తూ ఉంటారు. ఏంటి ఇంతలా బాధపడుతున్నావు, అసలు ఏం జరుగుతుంది అన్నట్టుగా కోపంగా మాట్లాడుతుంది శరణ్య. శరణ్య మాటలకు ఒక్కసారి తన బాధను ఇక తన మీద పడి ఏడుస్తూ జరిగిన విషయం మొత్తం చెప్తుంది. ఇంత జరిగినా నువ్వు అత్తయ్యకు చెప్పకపోవడం చాలా తప్పు లహరి. ఎలా చెప్పాలా వదిన, మెట్టినింటి పరువు తీయాలా? కష్టమో నష్టమో నా ఇంట్లో ఏడవాలని చెప్పేసి అమ్మ నేర్పించిన నాకు ఇది ఇలా అని చెప్పేసి మాటి మాటికి వచ్చి నా మెట్టినింటి పరువు తీయలేను కదా. కానీ ఇప్పుడు నేను కడుపుతో ఉన్నాను వదిన అనేసరికి, ఏంటి ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నావా? మరి ఈ విషయం ఎందుకు చెప్పలేదు? చెప్పడానికి వచ్చినప్పుడే ఈ కడుపులో బిడ్డను చంపుకోమని ఇలా వేధిస్తున్నారు వదిన అని అనేసరికి వెంటనే కోపంతో లహరి చేపట్టుకొని ఇంట్లోకి లాక్కెళ్తుంది. ఏంటండి మీరు ఆడవారే కదా, మీరు కూడా కన్నారు కదా, ఈ ఇంటికి కోడల్ని నా కష్టపెడుతున్నందుకు సిగ్గుగా అనిపించట్లేదా? ఏంటమ్మా ఇక నీతులు చెప్పడానికి వచ్చావా? నీకంటే డబ్బు ఉంది, నా ఇంట్లో ఏముంది? తినడానికి కూడా గది లేదు, దాని మొగుడు జాబ్ పోగొట్టుకున్నాడు. మరి తిండి తినాలన్నా కాస్ట్లీ బట్టలు కట్టుకోవాలన్నా ఇలాంటి కోడలు లక్షల కోట్లు ఉన్నా కూడా పుట్టింటి నుంచి కనీసం చిల్లర పైసలు కూడా పట్టుకురాదు. అందుకనే తన కడుపులో బిడ్డను ఇప్పుడు నా గండ మీద పెట్టుకోవాలా? ఛీ, నువ్వు కూడా ఒక ఆడదానివే కదా, కన్నావు కదా, కనీసం ఒక ఆడదాని గురించి ఆడది ఇలా శత్రువులా మాట్లాడుతుంటే సిగ్గుగా అనిపిస్తుందండి. చెప్తాను, మీకు డబ్బే కావాలి కదా, ఆ డబ్బు నేను అరేంజ్ చేస్తాను. కానీ ఇక లహర్ని కింద కాలు పెట్టకుండా చూసుకుంటే ఆ డబ్బు మీకు అరేంజ్ చేస్తాను. వదిన వద్దు వదిన, ఇలాంటి వాళ్లకు డబ్బు ఇచ్చి ఇంకా తప్పు చేసినట్టు అవుతుంది. ఇలాంటి వాళ్లకు డబ్బు ఇచ్చడా గుణపాఠం చెప్పడం అది నేను చూసుకుంటాను. ఇక నుంచి మా లహరికి ఏ ఆపద వచ్చినా దానికి మాత్రం మీరే రెస్పాన్సిబుల్. అవసరమైతే నేను పోలీసులకు కూడా పట్టిస్తాను అని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది. ఈలోపు కావాలని పుట్టింటికి ఫోన్ చేసి రప్పించావా? చెప్తానే, నా కొడుకురాని నీ సంగతి చెప్తాను అని విధంగా అంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఇక తన బాధను అమ్మవారికి చెప్తూ ఉంటుంది ఆనంద. ఆ టైంలో వెంటనే పక్కన వచ్చి హారతి తీసుకుంటుంది లీలావతి. ఇక లీలావతి హారతి తీసుకోవడానికి ఇద్దరు కలిసి మొక్కుతుండగా అన్ఎక్స్పెక్టెడ్గా కళ్ళు తిరుగుతాయి. అక్క అని చెప్పేసి వెంటనే ఇక ఆనంద భైరవి తనని పట్టుకుంటుంది. ఇక తను ఒక్కసారిగా కాన్సర్లోకి వెళ్ళిపోతుంది. వెంటనే అందరు కలిసి హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఈ నిజం బయటపడకూడదు, కానీ నిజం బయటపడితే కుటుంబం ఎలా రియాక్ట్ అవుతుందో. డాక్టర్ వెంటనే అన్ని చూసిన తర్వాత చాలా క్రిటికల్గా చాలా వీక్గా ఉంది ఆనంద గారు, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇక దేవుడే ఉన్నాడు అని ఈ విధంగా చెప్పేసరికి అసలు ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఈలోపు లహరి గురించి ఆనంద చెప్పాలని ఇంటికి వచ్చేసరికి హాస్పిటల్కి వెళ్ళిన విషయం తెలిసిపోతుంది. ఇక శరణ్య కూడా హాస్పిటల్కి వెళ్తుంది. ఇక్కడ అతనికి పెద్ద వ్యాధి ఉందని చెప్పేసి డాక్టర్లు బయటను పెట్టిన తర్వాత కుటుంబం ఎలా రియాక్ట్ అవుతుందో తెలుసుకుంది.